హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే కొత్తగా ఇలా చేసి పెట్టండి. ఇంటిల్లిపాది భలే ఇష్టంగా తింటారు. అలాగే మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. అలాగే 1 కప్పు శనగపిండికి 1 స్పూన్ వరకు అయితే బియ్య పిండి తీసుకోండి, రైస్ ఫ్లోర్. అలాగే కలర్ కోసం అయితే 1/2 స్పూన్ వరకు పసుపు, టేస్ట్ కోసం అయితే కనుక 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లోని 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలాగే 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకోండి. ఈ నీటిలో ఈ ఉప్పు అంతా కరిగేంత వరకు ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను కదండి, ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఈ వంకాయలకి చివర ఉన్న కాళ్ళు కట్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. కానీ ఈ రెసిపీకి లేతగా ఉండే వంకాయలు మాత్రమే తీసుకోవాలండి. వంకాయలు చూడటానికి మచ్చలుగా ఉన్నాయి కదండి, ఎందుకు అంటే చాలా లేత వంకాయలు నేను ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను, అందుకే కలర్ కాస్త చేంజ్ అయింది పైన, అది కూడా లోనైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ నీళ్ళలో వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల వంకాయలు అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. అలాగే అదొక లాంటి స్మెల్ వచ్చేస్తుంది, అది కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఈలోపు అయితే కనుక పిండి బాగా నాని ఉంది. అలా నాని ఉన్న పిండిలో 1 చిటికెడు వంట సోడా వేసుకోండి. అది కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆ వంట సోడాని కూడా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత 1 వంకాయ ముక్కను తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా డిప్ చేసేసి వేడి ఆయిల్లో వేసుకోవాలి. పిండి మరీ ఎక్కువగా పట్టకూడదండి, లైట్గా పట్టాలి పిండి. అది కూడా థిక్గా పెట్టేసుకుంటే లోన వరకు వంకాయ అనేది కుక్ అవ్వదు. నేను వీడియోలో చూపించిన విధంగా 1 by 1 మీ కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వంకాయ కూడా లోన వరకు కుక్ అయ్యి పిల్లలు అసలు ఇవి వంకాయతో చేసామని కూడా గుర్తుపట్టరండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఈ ఫైనల్గా ఈ కలర్ వచ్చినాక తీసుకుంటే బయటకు వచ్చాక ఈ కలర్ అనేది వస్తుంది. రెడీ టు ఈట్.